గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం లేదన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన సీఎంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 12 లోక్సభ స్థానాల్లో గెలిపిస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మురళీధర్ రావు హామీ ఇచ్చారు. మన ముఖ్యమంత్రి పేలిండి బాగా పేలిండి. ఎక్కడికో పోయిండ, సమ్మక్కకు పోయిండట, అక్కడ ఏమో పేలి ఎటు పడతాడు మాట్లాడతాడని నేను తెలుసుకుంటే ఏమైందంటే ఇంతకు ముందు వెంకటరమణారెడ్డి చెప్పిండు అదే కావచ్చు. ఈ నిన్న కూడంగల్కు అటు ఇటు పోతే ఎక్కడ చూసినా లోపల మొత్తం కూతలాడుతాంది. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఏం వచ్చేటట్లేదు. అందుకని సమ్మక్క దగ్గర పోయి పేలి ఏం మాట్లాడిండు ఏందట అంటే, నువ్వు ఏం చేయవు, బీఆర్ఎస్ వాళ్ళతో కలిసినవు. అయ్యా, బీఆర్ఎస్ వాళ్ళతో ఎవడు కలిసిండే? నువ్వేం చేసినావు? కాళేశ్వరంలో పైసలు తిన్నాడు అన్నడా లేదా? అన్న తర్వాత నేను సిబిఐ కావాలని అన్నడా లేదా? పోలీస్ దర్యాప్తు కావాలన్నాడా లేదా? 60 రోజులు అయిపోయింది, 70 రోజులు. అరే ఇంకా రోడ్డు మీద పోరాడు మాట్లాడతాడు ఏందా? రోడ్డు మీద పోరాడు ఏదైతే మాట్లాడతాడు చట్టాలు. నువ్వే ముఖ్యమంత్రివి, నీకు ప్రభుత్వం అప్పచెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం. దమ్ముంటే పని చేయలేకపోతే రిజైన్ చేసి బయటికి రా. నీకు సత్తా లేకపోతే, నీకు దర్యాప్తు చేయలేకపోతే, నువ్వు దొంగలు జైల్లో పెట్టలేకపోతే, నువ్వు కాళేశ్వరంలో ప్రజల డబ్బులు తిన్నోన్ని జైలు పంపలేకపోతే నువ్వు ఉండడానికి అధికారం లేదు, నైతిక అధికారం లేదు. 60 రోజులు దాటిపోయినాయి. ఈ రోజు బీజేపీని తిడతాను. బీజేపీ దగ్గర ఏమున్నది? బీజేపీ దగ్గర మాట్లాడడానికి, ప్రశ్నించడానికి తప్ప అధికారం లేదు. పోలీసుడు మా చేతులు లేడు, పోలీసుడు మీ చేతులు ఉన్నాడు. కాబట్టి కాళేశ్వరంలో పైసలు తిన్నోన్ని నువ్వు జైల్లో పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.